హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడెన్స్ అయితే నేను చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ని అయితే కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన స్టాక్స్లో కానీ, ఆప్షన్స్లో కానీ, ఫ్యూచర్లో కానీ బై కానీ సెల్ కానీ చేయమని చెప్పడం లేదు. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి మనకి 45,367 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. 2 డేస్ నుంచి కూడా మార్కెట్ వాలటిలిటీ ఉంటూ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో ఒక న్యూస్ అయితే కావాలన్నమాట. సో ఆ న్యూస్ మనందరికీ తెలిసిన విషయమే. ఫిబ్రవరి 1వ తారీఖున మనకి బడ్జెట్ సమావేశం ఉంది పార్లమెంట్లో. సో ఆ సమావేశం దాని న్యూస్ ఇంపాక్ట్ గురించి మార్కెట్లో డెఫినెట్గా 100% దాని ఇంపాక్ట్ అయితే మార్కెట్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ న్యూస్ గురించి మాత్రం మార్కెట్ ఒకసారి వెయిట్ చేస్తుందన్నమాట. సో ఆ న్యూస్ ఇంపాక్ట్ బయ్యింగ్ సైడ్ కానీ సెల్లింగ్ సైడ్ కానీ భయంకరంగా ఉండే అవకాశం, భయంకరం అంటే మరి దారుణం కాదు, మినిమం 500 నుంచి 600 బ్యాంక్ నిఫ్టీ అయితే 500 నుంచి 600 700 కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది బయ్యింగ్ కావచ్చు, సెల్లింగ్ కావచ్చు. ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు మనం ఏ విధమైన సపోర్ట్ స్టాక్స్లో కానీ లేదంటే ఇండెక్స్లో కానీ ఏ విధమైన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్లో అంతగా వర్కౌట్ అవ్వవు. ఎందువల్ల అంటే న్యూస్ ఇంపాక్ట్ 1 డే కానీ 2 డేస్ కానీ వచ్చే అవకాశం కంపల్సరీగా ఉండే అవకాశం ఉంటుంది. సో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కొత్త వాళ్ళు అయితే ఆప్షన్స్లో ఎంటర్ అవుద్దని నేను సలహా చెప్తాను. ఎందువల్లంటే మార్కెట్ మార్నింగ్ సైడ్లో ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంటే తర్వాత పార్లమెంటు సమావేశం గడుస్తున్నప్పుడు బడ్జెట్ జరుగుతుండగానే ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, ఒక స్పైక్ మూమెంట్ అనమాట, డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉంది. ఆ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు స్టాప్ లాస్లు కూడా మీకు హిట్ అవ్వవు. సర్వర్ అయితే కొద్దిగా బిజీ అయిపోద్ది, స్టాప్ లాస్లు కూడా హిట్ అవ్వమాట. మీరు 2,000 3,000 లాస్ అనుకున్నది ఆ రోజు 8,000 కానీ 10,000 కానీ లాస్ కంపల్సరీగా చూపిస్తుంటుంది అనమాట. అదేవిధంగా మార్కెట్ ముందుగా డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఒకవేళ అప్సైడ్ మూమెంటం కూడా స్పైక్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బడ్జెట్ సమావేశాలు మాత్రం జాగ్రత్తగా ఆచితూచి మీరు బయింగ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మనకి రేపు కూడా మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. వాలటిలిటీతోనే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తుంది. ముందు కూడా నేను చెప్పడం జరిగింది. మార్కెట్ 120 డిగ్రీల మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మనకి అప్సైడ్ మూమెంటం మాత్రం వాలటిలిటీతో వెళ్ళే అవకాశం పాసిబుల్ టు 99.9% అయితే ఉంటుంది. ఎప్పుడో ఒక రేర్ అనమాట. 0.1% మాత్రం 120 డిగ్రీలో బై సెల్లింగ్ జరిగినప్పుడు 120 డిగ్రీలో బయింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు వీ షేప్ రికవరీ వస్తుంది అనమాట మార్కెట్లో. అది చాలా మంచిదన్నమాట, వీ షేప్ రికవరీ రావటం కూడా. సో దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో ప్రజెంట్ మార్కెట్ ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే సో నెట్ స్లోగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్రెడీ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో మనకి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది కూడా చెప్పడం జరిగింది. నిన్న వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రెసిస్టెంట్ జోన్ని మనకి 45,600 ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది. అదేవిధంగా మన సపోర్ట్ లెవెల్ 44,750 లెవెల్ అయితే సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ని కూడా మార్కెట్ బ్రేక్ చేయలేకపోతుంది. సో ఈ డైరెక్షన్లోనే మార్కెట్ అయితే ఉందన్నమాట. ఎందువల్ల అంటే మార్కెట్ ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి ఒక సపోర్ట్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ దొరుకుతుంది. రేపు కూడా మార్కెట్ పాసిబిలిటీ ఉంది, కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ లేకపోలేదు ఉంది. ఈ రెసిస్టెంట్ లెవెల్ అయితే క్రాస్ అవడానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఇక్కడ సెల్లర్స్ అయితే మాత్రం ఒక పునాదిలాగా మనకి నిలబడిపోయి ఉన్నారన్నమాట సెల్లర్స్. సో మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ వచ్చి మళ్ళీ మనకి ఈ సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్ కానీ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి యూ టర్న్ ఓవర్ రావాలన్నమాట. యూ షేప్ రావాలి. యూ షేప్ అంటే రికవరీ అనమాట. యూ షేప్ ఎప్పుడు వస్తే మార్కెట్ ఈ లెవెల్ని ఈజీగా తీసేసి 45,650 లెవెల్ని ఈజీగా తీసేసే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో మార్కెట్లో మాత్రం రేపు కూడా వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. 1వ తారీఖు అయితే ఇంకా 5x 4 నుంచి 5x మధ్యలో వాలటిలిటీ ఉంటుంది 1వ తారీఖు పార్లమెంట్ సమావేశాలు కాబట్టి. సో రేపు కూడా ఈ టైప్ ఆఫ్లోనే మార్కెట్
కొద్దిగా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అయితే మనం ఈ సపోర్ట్ లెవెల్ని మన రెసిస్టెన్స్ జోన్ని ఎంతవరకు మనం ఇచ్చేయచ్చు అనుకుంటే, ఇందాక చెప్పినట్టుగానే మార్కెట్లో అక్టోబర్ 1 తారీఖుని మాత్రం ఏ విధమైన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు పనిచేయవు ఆ ఒక్క రోజుకే. తర్వాత రోజు నుంచి మళ్ళీ మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ బడ్జెట్ ఆ రోజు అప్ సైడ్ మూమెంట్ కానీ డౌన్ సైడ్ మూమెంట్ వెళ్ళిపోయినా సరే, ఒకవేళ డౌన్ సైడ్ మూమెంట్ వెళ్ళినా సరే ఎవరు కంగారు పడక్కర్లేదు. మరుసటి రోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ని అర్థం చేసుకుని మళ్ళీ ఒకసారి బయింగ్ అయితే వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏ సెక్టార్లో అయితే బడ్జెట్ ఇంపాక్ట్ ఉంటుందో ఆ సెక్టార్ పరంగా ఇండెక్స్ అప్ సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ ఆ రోజు ఫిబ్రవరి 1వ రోజు మాత్రం సెల్లింగ్ జరిగితే కనుక మరుసటి రోజు నుంచి అర్థం చేసుకుని వెళ్తారు. ఏదైనా ఒకవేళ నెగిటివ్ వస్తే మాత్రం ఆ సెల్లింగ్ ఇంపాక్ట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మార్కెట్ ఓవరాల్గా మనం మార్కెట్ చూస్తే మాత్రం డౌన్ సైడ్ అయితే ఉంది, డౌన్ సైడ్ సెల్లింగ్ సైడ్ ఉందన్నమాట. నేను ఎందుకంటే 46,500 లెవెల్ కంప్లీట్గా ఒక మంచి వాల్యూమ్తో 46,000 కానీ 46,500 కానీ కంప్లీట్గా ఒక మంచి వాల్యూమ్తో బ్రేక్ చేయనంతసేపు కూడా నేను సెల్లింగ్ వైపుకే చూస్తుంటాను, బయింగ్ వైపుకి అయితే నేను చూడండి. ఎందుకంటే బయింగ్ వైపు అడ్జస్ట్మెంట్ ప్రక్రియ ఈ రోజు వరకు రేపు మార్కెట్ కూడా అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో కొనసాగుతుంది. బడ్జెట్ వచ్చిన తర్వాత నుంచి మార్కెట్ రికవరీ మూమెంట్లో ఉంటుందా లేదా డౌన్ సైడ్ మూమెంట్కి వెళ్తుందా అది బడ్జెట్ మీద ఉంటుంది కాబట్టి సో ఈ విషయాలని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 21,530 దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీలో నిన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మీకు చెప్పడం జరిగింది. సో మనకి రెసిస్టెన్స్ లెవెల్ అయితే 21,750 దగ్గర కూడా ఉంది, కానీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 21,800కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది కూడా చెప్పడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ 21,800 దగ్గర నుంచి మార్కెట్ టచ్ అయ్యి మన సెకండ్ టార్గెట్ కూడా టచ్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా ఫస్ట్ టార్గెట్ టచ్ అయింది, కంప్లీట్గా వచ్చింది. మన సెకండ్ టార్గెట్ వచ్చి 21,900 ఉంది, కానీ ఈ బడ్జెట్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. కానీ రాను రోజుల్లో డెఫినెట్గా మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కూడా వచ్చింది కూడా చెప్పడం జరిగింది. ఆ డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అనేది చేసుకుంది మార్కెట్. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని ఫెయిల్యూర్ చేసుకోకూడదు అనమాట. అదేవిధంగా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ మనకి చూడండి, ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ వెళ్ళాలి. ఒకవేళ మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ ఈ లెవెల్ టచ్ అయినా మనకి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే ప్రక్రియలో 21,900 రూపాయలు 21,900 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ ఉంది. తర్వాత 22,000 దగ్గర అయితే మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. అయితే మనకి సపోర్ట్ లెవెల్ మనకి మార్కెట్ ప్రజెంట్ అయితే ఓవరాల్గా సపోర్ట్ లెవెల్ అయితే 21,000 దగ్గర అయితే సపోర్ట్ లెవెల్ అయితే నిఫ్టీకి అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఈ లెవెల్ అంత ఈజీగా ఇప్పుడు మార్కెట్లో బ్రేక్ చేయకూడదు. రేపు మూమెంటం డిసైడ్ అయిన తర్వాత నేను ఎందుకంటే రేపు వాల్యూమ్ డెఫినెట్గా మార్కెట్ రేపు వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు వాలటిలిటీ మార్కెట్తో డెఫినెట్గా మార్కెట్ జనరేట్ చేసుకున్న తర్వాత నుంచి మార్కెట్ నాకు ఇక్కడ ఈ వాల్యూమ్ వచ్చిన వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతాను. ఈ 21,000 లెవెల్ని ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో, ఎంతవరకు బ్రేక్ చేస్తుందో, ఎంతవరకు సపోర్ట్ చేసుకుంటూ అప్పుడైతే నేను చెప్పగలను. అప్పుడు దాకా అది ప్రజెంట్ అయితే నేను 20,000 లెవెల్ దగ్గర నోట్గా అయితే ఉన్నానమాట. సో అయితే మనకి 21,800 దగ్గర వెళ్ళే పాసిబిలిటీ ఉంది చెప్పడం వెళ్ళింది. అక్కడి నుంచి సెల్లింగ్ జరిగింది. మార్కెట్లో మంచి ప్రాఫిట్ అయితే జనరేట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, అయితే మార్కెట్లో ఇక్కడ మనకి కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ రేపు మనకి బడ్జెట్ సమస్య ఉంది కాబట్టి బడ్జెట్ లెవెల్ దగ్గర ఈ లెవెల్ కూడా పనిచేయదు, మనకి ఈ సపోర్ట్ లెవెల్ కూడా పనిచేయదు. ఇది మాత్రం ఈ లెవెల్స్ రేపు మార్కెట్లో మాత్రమే ఇది వర్కౌట్ అవుతాయి. ఎల్లుండి మార్కెట్లో ఇదేది వర్కౌట్ అవ్వదు, ముందుగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ వాలటిలిటీలో మూమెంటంలో మార్కెట్ ఎటువైపు పోతుందో మార్కెట్కి, ఎందుకంటే ఎంతవరకు బయింగ్ వస్తుంది ఎంతవరకు సెల్లింగ్ వస్తుందో మార్కెట్ కూడా తెలియదు అనమాట. ఎందుకంటే ఆ రోజు న్యూస్ బేసిక్ మీద ఉంటుంది కాబట్టి. అదే మనకి అడ్వాన్స్ లెవెల్స్ మనం చూసుకుంటే మాత్రం అడ్వాన్స్ లెవెల్ చూసుకుంటే 22,000 దగ్గర మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది, వెళ్ళాలి కూడా. 22,000 దగ్గర వెళ్ళే పాసిబిలిటీ ఉంది, వెళ్ళాలి కూడా మార్కెట్. కానీ ఈ న్యూస్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఎందుకంటే వచ్చిన ఇంపాక్ట్ మళ్ళీ దానికి ఆర్పేదానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట. అంటే ఒకరోజు బ్యాడ్గా వచ్చింది అనుకుని న్యూస్ అంటే బ్యాడ్ న్యూస్ అంటే మనకి పార్లమెంట్ సమావేశాలు ఏదైనా బ్యాడ్గా ఏదైనా ఉంటే కనుక అంటే ఏ సెక్టార్ కూడా ఓతం ఇచ్చేలా లేకుండా ఏ సెక్టార్ కూడా
పుషింగ్ ఇచ్చేలా గవర్నమెంట్ లేకుండా వ్యవహరిస్తే మాత్రం డెఫినెట్గా ఒక వారం తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్కి వచ్చి ఓ వారం తర్వాత 2 వారాల తర్వాత 22,000 మార్కెట్ వెళ్తుంది అనమాట. అంటే మనకి ఒక వారం టైం తినేస్తుంది అనమాట. అది ఎందుకంటే ఆ న్యూస్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అయిన తర్వాత మార్కెట్ ఆ న్యూస్ అంతా మర్చిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఒక అప్సైడ్ మొమెంటం తీసుకెళ్తుంటారు అనమాట. సో ఈ రకంగా అయితే మనకి సపోర్ట్ లెవెల్ మాత్రం ఈ బ్లూ లైన్ అయితే ఉందో ఈ 2 లెవెల్ అయితే సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మొమెంటం వెళ్ళాలి. వెళ్ళే ప్రక్రియలో మనకి రెసిస్టెన్స్ జోన్ మాత్రం ఈ లెవెల్ తీయాలన్నమాట. ఈ లెవెల్ తీస్తే మాత్రం 21,800 ఈ లెవెల్ తీసేస్తే మాత్రం 21,000 నెక్స్ట్ టార్గెట్ అయితే మనం పెట్టుకోవచ్చు. తర్వాత అయితే 22,000 అయితే టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మేబీ రేపు మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ లేదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ అడ్వాన్స్గా ఏదైనా న్యూస్ ఏదైనా బ్యాడ్గా వస్తే మార్కెట్లో ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తారు. ఆ న్యూస్ బేసిక్ కింద ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకసారి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ పొలిటికల్ లీడర్స్ పిఎల్ దగ్గర కానీ లేదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ పిఎల్ దగ్గర కానీ వాళ్ళతో పిఎల్స్ కానీ పెద్ద పెద్ద మినిస్టర్లతో లింకులు ఉంటాయి. వాళ్ళకి మనకన్నా ముందే ఒక రోజు ముందే తెలిసే అభావం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు బిగ్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు ముందుగానే ఆచితూచి వ్యవహరిస్తుంటారు. వాళ్ళకి ఏదైనా అంతగా నచ్చలేదు అంటే మాత్రం మార్కెట్ని డెఫినెట్గా కిందకి తీసుకొచ్చే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే ఒకరు మన అలాగే తీసుకొచ్చిన సెబీ రూల్స్ ఒప్పుకో కాబట్టి సో దాని గురించి మళ్ళీ అలర్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా సెల్లింగ్ చేస్తారు. మరీ దారుణంగా సెల్లింగ్ చేయరు, సెల్లింగ్ చేస్తారు. తర్వాత ఫిబ్రవరి 1 నుంచి మాత్రం దారుణంగా సెల్లింగ్ చేస్తే అవకాశం ఉంటుందన్నమాట. సో మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా రేపు ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.